ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుంది. దాంతో పాటు ఎలాంటి పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా ఈయన కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టా అని చెప్పేసి ఎలాంటి భేషజాలకు పోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నది. దీనిని సాకుగా చూపిస్తూ కొంతమంది ఏమంటారు, ఇది ఎమ్మెల్యే కోట అని చెప్పేసి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. మళ్ళీ ఎమ్మెల్యే కోటా నుంచి మాకు వచ్చినాయని చెప్పేసి వితండవాదులు కొంతమంది అక్కడక్కడ స్పీచ్లు ఇస్తూ ఉన్నారు, గ్రూప్లలో పెడతా ఉన్నారు. ఈ విషయాలు ప్రజలందరికీ తెలుసు. గతంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల విషయంలో 2014లో హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇల్లు నిర్మించిండు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలో ఎన్ని ఇళ్ళు ఇచ్చింది? ఈ విషయం మీరు గ్రహించాలని చెప్పేసి మీరు గ్రహించినా గ్రహించకపోయినా ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఇంకొకసారి ఆ మతిలేని మాటలు మాట్లాడడం బాగోదు. మాట్లాడినా కూడా ప్రజలే మీరు ఇళ్లలోకి వచ్చినప్పుడు మీకు తగిన బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. యూత్ నాయకుడు ఏమన్నా మెసేజ్